చిన్నప్పటి నుండి మాకు తీరని కోరిక ఏదిరా అంటే ఈ ఇంగ్లీష్ నేర్చుకోవాలా అనేది ఒక్కటే, అది తీరకుండా పోయేసింది సార్. చాలా యూట్యూబ్లు చూస్తున్నాము టీవీ పెట్టి, కానీ మాకు మనసుకు ఏది రాలా. 2-3 క్లాసులు చూసినాక 4వ క్లాస్కి చాలా కష్టం అనిపించేది. చెప్పే విధానాన్ని చూసి మాకు దీనికి వెంటనే కాల్ చేయాలా ఈ సార్కి, ఇది బేసిక్ నుండి మాకు అర్థమయ్యే విధంగా బేసిక్ నుండి ఎవరు చెప్పారు సార్, అదే వివరంగా ఇది బాగా మాకు వీడియో నచ్చి మేము మీకు కాల్ చేయాల్సి వచ్చింది. మీరు వెంటనే ఇది అమ్మా అని అన్నారు. ఫీజు కూడా పెద్ద ఏం లేదు సార్, బుక్స్కే సరిపోతుంది. అసలు మేము ఫీజు ఇచ్చింది కూడా లేదు, ఫ్రీగా 1 year వరకు నేర్చుకోవచ్చు, స్కూల్కి వచ్చి అన్నట్టు ఉంది సార్. ఈ ఇంగ్లీషు నేర్చుకుందాం అని అంటే ఆటోమేటిక్ గా తెలుగు వస్తుంది. తెలుగు నేర్చుకోవాలా ఈ ఒత్తులు అని అనే వాళ్ళకి ఇంగ్లీష్ ఆటోమేటిక్ గా వస్తా ఉంది సార్. 2 ఈజీగా ఒకదానికి ఒక లింక్, ఒకటి నేర్చుకుందాం అనేసి ఈ స్కూల్లో ఒక అడుగు పెడితే 2వది ఆటోమేటిక్ గా వస్తా ఉంది సార్. అంత అద్భుతంగా అంత ఈజీగా రాసేస్తా ఉన్నాం సార్. మేము ఇంత ఈజీ అని అనుకోలేదు. మేము చిన్నప్పుడు ఓయమ్మో ఇది ప్రతి ఓడు బట్టి పట్టాలనేమో, ఇన్ని ఓడ్స్ మా మైండ్ లో ఎక్కడ ఉంటది అని చెప్పి పూర్తిగా వదిలేసినాం సార్. అసలు చదువు అనేదే లేదు. అక్కడిది ఇప్పుడు ఆటోమేటిక్ గా అది స్పెల్లింగ్స్ అక్కడ తెలుగు మీరు చెప్తా ఉంటే ఆ తెలుగు రాయటం, ఆ తెలుగుని చూసి ఇంగ్లీషు స్పెల్లింగ్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాం సార్. మాకు ఇంత ఈజీనా అని అనుకొని భలే ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఉండే మహిళలందరికీ, చిన్నప్పుడు చదువుకోలేని మహిళలందరికీ జీవితంలో ఏది ఆస్తులు ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు, ఏది శాశ్వతం కాదు సార్. మనకు తోడనేది ఫస్ట్ చదువు ఒకటే సార్. ఆ చదువు ఉండిందంటే ఉన్నంత కాలం, మనం ప్రాణంతో ఉన్నంత కాలం మనం ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి చదువు ఉంటే ఏ పనైనా చేసుకొని బతకచ్చు. అదొక్కటి. సో ఆడవాళ్ళందరికీ మీరు ఒక అంతేమ్మా. సో ఆడవాళ్ళందరికీ మీరు ఒక పిలుపు కావాలమ్మా. ఈరోజు మిమ్మల్ని చూసి ఒక 2 ఎక్కితే వాళ్ళు నేర్చుకుంటే మిమ్మల్ని తలుచుకుంటారు వాళ్ళు, అంతే. ఓకేనా? రైట్ అమ్మా, సంతోషం అమ్మా. వచ్చినందుకు సంతోషం తల్లి.